హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేఖ ప్యారడైజ్. ఈరోజు ఈ వీడియోలో నేను 1 కప్పు పెరుగుతో డిలీషియస్ రెసిపీ షేర్ చేసుకోబోతున్నా అండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సురేఖ ప్యారడైజ్. దీనికోసం 1 కప్పు పెరుగు తీసుకున్నాను. అలాగే దానిలో 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నా, 1.5 టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకున్నా అండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం కారం ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీలో ధనియా పొడి తీసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నా. దానిలో ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకున్నా అండి. అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 6 గార్లిక్ తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకున్నా అండి. అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నా అండి. దానిలో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నా. ఇవి 2 బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పెరుగు అనేది దీనిలో యాడ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే బాగా మంచి కలర్ వస్తుంది, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు లిక్విడ్గా ఉంది కదా, బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ అంతా పైనకి వచ్చేసి మంచి పేస్ట్ రెడీ అవుతుంది. మంచి గ్రేవీ వస్తుందండి. చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మన గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. మన ఇంట్లో ఏం వెజిటేబుల్ లేవు అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, మంచిగా ఉంది. మీకు కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా ట్రై చేసి చూడండి ఒకసారి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పెరుగుతో ఒక మంచి గ్రేవీ అనేది రెడీ చేశాను. ఇది చపాతీలోకి, రోటీలోకి, రైస్లో కూడా చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సురేఖ ప్యారడైజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.